నువ్వు ఏ బోధన్నా చేసుకో, మనం అని గ్యాంబ్లింగ్ ఆలింగనాలు నా వల్ల కాదు. వాడు ఏ బోధన్నా చేయని, వాడు ఏ దెయ్యం బోధన్నా చేయని, వాడు ఎంతమందినైనా నాశనం చేయని, మనం బెదర్స్ అని అట్ట చేయటం నాకు ఇష్టం లేదు. నేను నిన్ను కౌగులించుకుంటా, తప్పకుండా నా హృదయంలో నీ ఎడల ప్రేమ కలిగి ఉంటా, నీ మారు మనసు కోసం ప్రార్థన చేస్తా. కానీ నీ బోధ నువ్వు మార్చుకున్నప్పుడే నేను నీతో ఏక మనసుతో ఉండగలుగుతా. అలా కాకుండా నువ్వు ఏ బోధన్నా చేసుకుని నేను వచ్చి నేను హక్ చేసుకుంటానంటే నువ్వు బోధించే బోధ దెయ్యాల బోధ అయితే నీ దరిద్రంలో నేను వాటాదారుని అవుతా. నిన్ను నేను హత్తుకొని కనపడ్డాను అనుకో, నన్ను ఫాలో అయ్యే వాళ్ళంతా నీకు కూడా సపోర్ట్ చేస్తారు, నీ బోధ కూడా వింటారు, తద్వారా నాశనం అవుతారు. అందుకని ఆత్మీయ బిడ్డల క్షేమాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కొంతమందిని పక్కన పెట్టా, కొంతమందిని నేనే పోయి కలిసా, కొన్ని విషయాలు హెచ్చరిక చేశా, ఏమైనా దిద్దుబాట్లు చేసుకుంటారని. ఒక రౌండ్ అందరినీ తిరిగాను. కొంతమంది విధేయత చూపారు, కొంతమంది ఓవర్ యాక్షన్ చేశారు, పక్కన పెట్టా. నీకెంత ఉందో నాకు అంతే ఉంది. దేవుడు నీకు మించిన కృపనే నాకు ఇచ్చాడు. నీ దగ్గరికి ఇంకొకళ్ళ దగ్గర తిరగాల్సిన అవసరం ఏం లేదు. కానీ నా దగ్గర ఉంటే నన్ను దిద్దు, నీ దగ్గర ఉంటే దిద్దుతా, సరి చేసుకుందాం. అందరం కలిసి ఏక మనసు కలిగి ఉండాలంటే ముందు సత్యమందు మనం సరిచేయబడాలి. సత్యములో ఏకాత్మ రాకుండా నిజమైన ఐక్యత ఎప్పటికీ రాదు. సత్యమందు ఏకాత్మ అయితే, సత్యమందు ఐక్యత ఏర్పడితే అది ఒరిజినల్. వాళ్ళు ఏ సిద్ధాంతాలు ఉంటే మనకి ఎందుకండి అన్నోడు సంఘ విషయంలో చిత్తశుద్ధి లేనోడు.